వచ్చి చూడండి చాలామంది చెప్తున్నారు మార్కెట్‌లో ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక లార్జ్ క్యాప్ ఫండ్స్ తీసుకుందాం. అలాగే ఒక మిడ్ క్యాప్ ఫండ్స్ తీసుకుందాం. అలాగే ఒక స్మాల్ క్యాప్ ఫండ్స్ తీసుకుందాం. చెప్పుకోవడానికి అన్నీ ఒకటే కేటగిరీ అయినా రిటర్న్స్ వైస్ చూస్తే మాత్రం హ్యూజ్ డిఫరెన్స్ వస్తుందండి. ఒక ఫండ్ అదే లార్జ్ క్యాప్‌లో ఉన్న ఒక కంపెనీ మనకి 18% రిటర్న్ అదే లార్జ్ క్యాప్ ఫండ్ కేటగిరీలో ఉన్న వేరే ఫండ్ హౌస్ మనకు నామమాత్రంగా 8%, 9% రిటర్న్ ఇస్తుంది. అందుకు అంత గ్యాప్ వస్తుందని చాలా సందేహంగా ఉంటుంది. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. సపోజ్ 3 ఫండ్స్ తీసుకుందామండి. 3 ఫండ్ హౌసెస్, 3 ఫండ్స్. సో, ఒక ఫండ్ హౌస్‌లో హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ అనేవి మూడిట్లోనూ కామన్‌గా ఉన్నాయి. ఇప్పుడు ఒక ఫండ్ హౌస్ ఏం చేస్తుందంటే హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్‌లో 50% అలొకేషన్ చేస్తుంది. 30% ఐసీఐసీఐ బ్యాంక్‌లో పెట్టింది. 20% యాక్సిస్ బ్యాంక్‌లో పెట్టిందనుకుందాం. అలాగే వేరే ఫండ్ హౌస్ ఏం చేసిందంటే ఐసీఐసీఐ బ్యాంక్‌లో 50% పెట్టింది. హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్‌లో 20% పెట్టింది. యాక్సిస్‌లో 30% పెట్టింది. వేరే ఫండ్ హౌస్ ఏం చేసిందంటే ఈసారి యాక్సిస్‌లో 50% వాళ్ళు పెట్టారు. 20% ఏమో హెచ్‌డిఎఫ్‌సికి ఇచ్చారు. 30% ఐసీఐసీఐకి ఇచ్చారు. మనం కామన్‌గా చూస్తే ఏమవుతుందంటేనండి అందరి దగ్గర సేమ్ 3 బ్యాంకులే ఉన్నాయి. హెచ్‌డిఎఫ్‌సి, ఐసీఐసీఐ, యాక్సిస్. కాకపోతే వాళ్ళ అలొకేషన్ ఏదైతే ఉందో అవి డిఫరెంట్‌గా ఉన్నాయండి. ఇప్పుడు మార్కెట్‌లో కనుక హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ మంచి రన్‌లీలో ఉంటే గనక ఎవరైతే 50% కార్పస్ పెట్టారో హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్‌లో అది బాగా వెళ్తుందండి. సో, అది గ్రోత్ అంటారు దాన్ని. సో, అలాంటి గ్రోత్ కేటగిరీ ఉన్నవాళ్ళు అలా చేస్తారు. అలాగే ఐసీఐసీఐ బ్యాంక్‌లో ఎవరైతే ఎక్కువ పెట్టారో వాళ్ళు కాంట్రా ఫాలో అవుతున్నట్టు స్ట్రాటజీ అనుకోవచ్చు. అలాగే యాక్సిస్‌లో ఎవరైతే పెట్టారో వాళ్ళు వాల్యూ ఫాలో అవుతున్నట్టు అనుకోవచ్చు. సో, ఇక్కడ చూడండి ఒక్కొక్క ఫండ్ హౌస్ కొంతమంది గ్రోత్ స్ట్రాటజీని ఫాలో అవుతాయి. కొంతమంది కాంట్రా స్ట్రాటజీని ఫాలో అవుతాయి. కొంతమంది వాల్యూ స్ట్రాటజీని ఫాలో అవుతాయి. సో, వాళ్ళు ఫాలో అయిన స్ట్రాటజీస్ ఒక్కొక్కసారి మార్కెట్ ట్రెండ్ ప్రకారం అవి మారిపోతూ ఉంటాయండి. అందుకే రిటర్న్స్ వాటి మధ్యన మారిపోతుంటాయి. ఇవాళ గ్రోత్ బాగా పెర్ఫార్మన్స్ చేస్తుంది అంటే కనుక గ్రోత్ వాళ్ళ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో గ్రోత్ సంబంధించిన కేటగిరీ ఎవరైతే స్ట్రాటజీ ఫాలో అవుతున్నారో వాళ్ళవి బ్రహ్మాండంగా రిటర్న్స్ ఇస్తూ ఉంటాయి. అంత మాత్రం చెప్పిన వాల్యూ ఆర్ కాంట్రా మనం మంచివి కావని చెప్పుకోవడానికి లేదు. ఒక టైమ్ వస్తుంది 3 ఇయర్స్ తర్వాత కాంట్రా మంచి పైకెళ్తుంది. సో, కాబట్టి ఏం చేస్తున్నామంటే అండి ఈవెన్ పీఎంఎస్‌లో కూడా జరిగేది కూడా అదేనండి. పీఎంఎస్‌లో మనకి కొన్ని ఫండ్ హౌసెస్, కొన్ని పీఎంఎస్ కంపెనీస్ కాంట్రాని ఫాలో అవుతాయి. కొన్ని పీఎంఎస్ కంపెనీస్ ఏమో మనకి వాల్యూ ఫాలో అవుతాయి. కొన్ని పీఎంఎస్ కంపెనీస్ గ్రోత్ ఫాలో అవుతాయి. కొన్ని పీఎంఎస్ కంపెనీస్ కోర్ అండ్ సాటిలైట్ అని వేరే కాన్సెప్ట్ ఉంటుందండి. ఆ కోర్ అండ్ సాటిలైట్‌లో ఫాలో అవుతాయి. కోర్ అండ్ సాటిలైట్ అంటే చూడండి కోర్ అంటే ఏంటంటే ఒక స్టేబుల్ ఉన్న కంపెనీస్. సాటిలైట్ అంటే కనుక ఆ టైంకి ఎలాంటి స్టాక్స్‌కి మంచి బయట మార్కెట్‌లో స్కోప్ ఉందో అట్లాంటి వాటిని ఇన్వెస్ట్ చేస్తారండి. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు కోర్ ఉన్న సాటిలైట్ ఉన్న ఏదన్నా పీఎంఎస్ ఉందనుకోండి. ఆ కోర్ ఉన్నది ఏంటంటే ఆ కోర్ అంటే ఏంటంటే ఒక స్టేబుల్ లెగ్ ఉన్న రిలయన్స్ ఇండస్ట్రీస్ కావచ్చు, అలాగే ఐసీఐసీఐ బ్యాంక్ కావచ్చు, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ కావచ్చు, కోల్ ఇండియా, పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఇట్లాంటి స్టాండర్డ్ కంపెనీస్‌ని కోర్ అంటారండి. అలాగే ఆ టైంలో పర్టిక్యులర్‌గా పీఎస్యూస్‌కి బాగా పెర్ఫార్మెన్స్ ఉందా? లేదా డిఫెన్స్‌కి ఆ టైంలో మంచి బూమ్ ఉందా బయట మార్కెట్‌లో? ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌కి మంచి బూమ్ ఉందా? అలా చూసుకొని ఒక 30% మాత్రం అట్లాంటి వాటిలో అలొకేట్ చేస్తారండి. ఎప్పుడు అంటే మార్కెట్ కనుక డౌన్‌లో ఉంది అంటే. మార్కెట్ డౌన్‌లో ఉంది అంటే ఎక్కువ మేజర్ ఇంపార్టెన్స్ కోర్‌కిచ్చి ఆ సాటిలైట్ అనేది కాన్సెప్ట్‌కి తక్కువ అలొకేషన్ చేస్తారండి. మార్కెట్ ఎప్పుడైతే మళ్ళీ రివర్స్‌లో వెళ్లి బుల్ రన్ వస్తుంది. ఇక్కడ నుంచి ఒక బేరిష్ మార్కెట్ అంతా ఒక నెక్స్ట్ బుల్ రన్‌లో ఉంటుందనుకుంటే మాత్రం ఆటోమేటిక్‌గా సాటిలైట్‌కి ఎక్కువ కార్పస్ అలొకేట్ చేసి కోర్‌కి తక్కువ కార్పస్ అలొకేట్ చేస్తారు. ఇట్లా ఎవరైతే కోర్ అండ్ సాటిలైట్‌లో కనుక ఈ స్ట్రాటజీని ఫాలో అవుతున్నారో వాళ్ళు ఈ మధ్య కాలంలో పడిన మార్కెట్‌లో అందరికంటే కూడా కొంచెం తక్కువ పడ్డారండి. అందరూ కూడా 5%, 6%, 7% ఎటు వచ్చిన పీఎంఎస్ఎస్‌కి కంటే కూడా ఈ కోర్ అండ్ సాటిలైట్ ఫాలో అయిన వాళ్ళు 2% కొంచెం కరెక్షన్ జరిగింది వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళు మారుతూ ఉంటారు కోర్ అండ్ సాటిలైట్‌లో. సో, అది మేము చెప్తేది ఏంటంటే మన దగ్గర పీఎంఎస్ కోసం ఎవరైతే వస్తారో వాళ్ళు మేము ఒక ఫస్ట్ 50 లాక్స్ ఉన్నప్పుడు ఆ రోజుకి ఏది బాగుందో అందులో ఇన్వెస్ట్ చేస్తామండి. ఎప్పుడైతే వాళ్ళకి 1 సీఆర్ అవుతుందో ఆటోమేటిక్‌గా అందులోంచి 50 లాక్స్ తీయించి ఇంకో స్ట్రాటజీకి వెళ్తాము. దగ్గర దగ్గర మనం ఎప్పుడైనా 3-4 స్ట్రాటజీస్ కనుక వెళ్తే మాత్రం ఎక్సలెంట్ రిటర్న్స్ అయితే వస్తాయండి పీఎంఎస్‌లో. చాలామంది అనుకుంటారు పీఎంఎస్‌లో మనకి ఒక మంచి అమౌంట్ కావాలి. ఒక 3 క్రోర్స్ ఉంటే గాని మనం ఇన్వెస్ట్‌మెంట్ చేయకూడదు. 10 క్రోర్స్ ఉంటే గాని ఇన్వెస్ట్‌మెంట్ చేయకూడదు అనేది ఒక రాంగ్ పర్సెప్షన్ అయితే బయట మార్కెట్‌లో ఉందండి. అలాంటిదేమీ లేదు. చూడండి మనం 3 క్రోర్స్ వచ్చాక పీఎంఎస్ వేయాలి అంటే మనకి ఈ లైఫ్‌లో మనం వేయలేము. అలాగే మనం 10 లక్ష క్రోర్స్ వస్తే గాని మనం ఏఎఫ్ వేయలేము అంటే మాత్రం అది ఈ లైఫ్‌లో అవ్వలేదు. సో, అవ్వదు. కాబట్టి ఏంటంటే అలాంటివన్నీ మైండ్‌లోంచి తీసేయండి. ఎక్కడ కూడా సెక్యూరిటీ ఎక్స్‌చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా మనకి ఆ కండిషన్ పెట్టలేదు. మీ దగ్గర 3 క్రోర్స్ ఉంటే గాని మీరు ఇన్వెస్ట్‌మెంట్ చేయడానికి లేదని చెప్పి అలాంటి కండిషన్ లేదు. మీ దగ్గర నామమాత్రం చేత 50 లాక్స్ ఉంటే మాత్రం చాలండి. మనం హ్యాపీగా పీఎంఎస్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేసుకోవచ్చు. పీఎంఎస్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేసుకుంటే మనకి దీర్ఘకాలంలో మంచి రిటర్న్స్ వస్తాయండి కంపేర్ టు మ్యూచువల్ ఫండ్స్. ఎందుకంటే మ్యూచువల్ ఫండ్స్ చూస్తే మనం పెట్టే
ఫండ్స్ తీసుకుంటాము. ఆ 5 ఫండ్స్‌లో ఇండైరెక్ట్‌గా ఒక్కొక్క ఫండ్‌లో నుంచి 150 స్టాక్స్ ఉంటాయి. అల్టిమేట్‌గా మనం 750 స్టాక్స్‌లో మనం ఇన్వెస్ట్‌మెంట్ చేస్తున్నాము. ఇక్కడ పీఎంఎస్‌లో వచ్చి కేవలం 30 స్టాక్స్‌లోనే మన ఇన్వెస్ట్‌మెంట్ జరుగుతుంది. సో, బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ 150 నుంచి తీసుకున్న స్టాక్సే కాబట్టి డెఫినిట్‌గా మనకి గ్రోత్ స్టోరీ ఉంటుంది. మన రాకేష్ జింజిన్వాలా తీసుకున్నా, వారన్ బఫెట్ తీసుకున్నా వాళ్ళు ఇన్ని స్టాక్స్ కొనలేదండి. కేవలం 30 స్టాక్స్ చాలు. సాలిడ్ స్టాక్స్ 30 ఉంటే చాలండి. ఇవే మీకు మంచి రిటర్న్ ఇస్తాయి. మీకే కాదు నెక్స్ట్ జనరేషన్స్ కూడా హ్యాపీగా ఉండొచ్చని చెప్తున్నాను. సో, కాబట్టి మన పీఎంఎస్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్ ఇక్కడ. సో, మనం ఇట్లాంటి పీఎంఎస్‌లో కూడా ఆ టైంకి ఏదైతే ట్రెండ్‌లో ఉందో ఒక కోర్ అండ్ సాటిలైట్ స్ట్రాటజీయా, ఒక గ్రోత్ స్ట్రాటజీయా, లేకపోతే మనకి ఉన్న అన్ని స్ట్రాటజీస్‌లోకి ఇది బెస్ట్ తీసుకొని కనుక మనం ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే మనం కనుక 3-4 ఇయర్స్ ఆర్ 4-5 ఇయర్స్ కనుక హోల్డ్ చేయగలిగితే మీకు అత్యధికంగా మంచి రిటర్న్స్ అయితే గ్యారంటీగా వస్తాయి. మనం చూసాము గత 5 ఇయర్స్‌గా చూస్తే కంపారిజన్ చేస్తే ఆల్రెడీ 2000 నుంచి 2020 నుంచి 2025 దాకా ఈ 5 ఇయర్స్‌లో మనం బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ పీఎంఎస్‌లు తీసుకుంటే మనకి చాలా మంచి రిటర్న్స్ ఇచ్చాయండి. కంపేర్ టు మ్యూచువల్ ఫండ్స్ కంటే కూడా బ్రహ్మాండంగా రిటర్న్స్ ఇచ్చాయి. ఇప్పుడు చాలా పీఎంఎస్ కంపెనీస్ వాటి మినిమమ్ టికెట్ సైజ్‌ని మార్చేస్తున్నాయండి. రేపు మార్చి తర్వాత ఏప్రిల్ నుంచి కూడా కొన్ని కంపెనీస్ మినిమమ్ 5 క్రోర్స్ చేస్తున్నాయి. మినిమమ్ 50 లాక్స్ టికెట్స్ ఉన్న సైజ్ ఉన్న పీఎంఎస్‌ని 5 క్రోర్స్ కింద మార్చే అవకాశం ఉంది. 1 క్రోర్ కింద మార్చే అవకాశం ఉంది. చూడండి, సెబీ చెప్పింది 50 లాక్స్ పెట్టండి అని చెప్పి. కానీ కంపెనీస్‌కి కూడా వాళ్ళకి చాయిస్ ఉంది. మా కంపెనీ వాళ్ళకి పీఎంఎస్ చేయాలి అంటే మినిమమ్ 5 షేర్ కావాలి, 1 షేర్ కావాలి డిమాండ్ చేసే రోజులు వస్తున్నాయి. సో, కాబట్టి 50 లాక్స్ ఉన్నప్పుడే మీరు ముందే మనం పీఎంఎస్‌లో తీసేసుకుంటే తర్వాత వాళ్ళు 5 క్రోర్స్‌కి 1 క్రోర్‌కి మార్చినా కూడా దాని ఇంపాక్ట్ అయితే మన మీద ఉండదు. కాబట్టి చెప్తున్నానండి, చాలా పీఎంఎస్‌లు ఆలోచిస్తున్నాయి. ఎందుకంటే ఇప్పుడు అవేర్‌నెస్ బాగా పెరిగింది పీఎంఎస్ మీద. ఇన్‌ఫ్లోస్ బాగా వస్తున్నాయి. ఎప్పుడైతే కార్పస్ బాగా వచ్చాయంటే మళ్ళీ దాన్ని మ్యూచువల్ ఫండ్ లాగానే అవుతుంది. అది కూడా దాన్ని మెయింటైన్ చేయలేరు. అంత స్ట్రాటజిస్ట్‌గా వాళ్ళు ప్లాన్ చేయలేరు. కాబట్టి వాళ్ళు ఎందుకు పెట్టారు 50 లాక్స్ అంటే మాత్రం కంట్రోల్ చేయడానికి, పబ్లిక్‌ని కంట్రోల్ చేయడానికి, కార్పస్‌ని కంట్రోల్ చేయడానికి మాత్రం 50 లాక్స్ అనేది బెంచ్ మార్క్ పెట్టారు. ఇప్పుడు 50 లాక్స్‌కి వస్తే 1 క్రోర్, 2 క్రోర్స్ అయిందంటే మాత్రం మన లైఫ్ టైమ్‌లో వేయలేమండి పీఎంఎస్‌ని. కాబట్టి పీఎంఎస్‌లో వేయండి. ఒక 5 ఇయర్స్ చూడండి. మీకు నచ్చకపోతే మ్యూచువల్ ఫండ్స్‌లోకి రావచ్చు. మ్యూచువల్ ఫండ్స్ నుంచి పీఎంఎస్‌కి వెళ్ళలేం కానియండి. పీఎంఎస్ నుంచి మళ్ళీ మ్యూచువల్ ఫండ్స్‌కి మనం బ్యాక్ రావచ్చు కావాలంటే. మీకు ఆప్షన్ ఉంది కదా! కాబట్టి మీరు చూడండి, ఒక 5 ఇయర్స్, 6 ఇయర్స్ చూడండి. ఒక మంచి స్ట్రాటజీలో ఇన్వెస్ట్‌మెంట్ చేయండి. మీకే అర్థమవుతుంది. అలా అర్థం చేసుకున్న తర్వాత మీరు కంటిన్యూ అవ్వాలా లేదా అని మీ డెసిషన్ అప్పుడు తీసుకోండి మీరు. కాబట్టి ఒక మంచి అవకాశాన్ని మిస్ కాకండి. ఎప్పుడైతే ఈ 50 లాక్స్ ఒక మంచి ప్రైమ్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో బయట మార్కెట్‌లో వాళ్ళందరూ కూడా 50 లాక్స్ నుంచి 1 సీఆర్ చేద్దామా, 2 సీఆర్ చేద్దామా అన్న ఆలోచనలో ఉన్నారు. సో, అది అవ్వక ముందే మనం జాయిన్ అయిపోతే మీకు 50 లాక్స్‌తోనే మనకు వచ్చేస్తుంది. పార్టిసిపేట్ చేసిన వాళ్ళం అవుతాము. దాని గురించి తెలుసుకున్న వాళ్ళం అవుతాము. ఒకళ్ళు చెప్పేదానికంటే కూడా మనం ప్రాక్టికల్‌గా అనుభవిస్తే మనకు అది తెలుస్తుంది ఆ డిఫరెన్స్ ఏంటి అని. సో, కాబట్టి చెప్తున్నానండి, పీఎంఎస్ ఇస్ ద బెస్ట్ ఇన్వెస్ట్‌మెంట్ ఆప్షన్. 2020 నుంచి 2040 దాకా కూడా ఒక మంచి ఏదైనా ప్రోడక్ట్ ఉంది అంటే మాత్రం ఈక్విటీ మార్కెట్‌లో అది పీఎంఎస్ కింద ఆర్ ఏఎఫ్ కింద చెప్తున్నాను. సో, వీటిని అర్థం చేసుకొని ఇన్వెస్ట్ చేస్తే మాత్రం అధిక లాభాలు పొందవచ్చని చెప్తున్నాను. థాంక్ యూ.